ఈస్ట్ ఇండియా కంపెనీ నేపథ్యంతో రూపొందించబడిన తెలుగు డబ్బింగ్ చిత్రం రాణి రంగమ్మ 1957 జనవరి 26న విడుదలయ్యింది. దీనికి మూలం 1955 నవంబర్ 13న విడుదలైన తమిళ చిత్రం మహేశ్వరి. నిర్మాణ సంస్థ మోడరన్ థియేటర్స్, నిర్మాత టి.ఆర్. సుందరం, దర్శకుడు టి.ఆర్. రఘునాథ్. ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశాన్ని పాలిస్తున్న రోజుల్లో మాణిక్యం అనే కుర్రాడు ఆ కంపెనీ అధికారితో తగాదా పెట్టుకుంటాడు. వాళ్ల బారి నుంచి తప్పించుకోవడానికి మహేశ్వరి అనే అమ్మాయి ఇంట్లో దాక్కుంటాడు. ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. తండ్రి ధర్మలింగం కట్న కానుకలు కావాలంటాడు. మహేశ్వరి తల్లి కాంతమ్మ తన శక్తికి మించి కూతురికి పెళ్లి చేస్తుంది. అయితే పెళ్లి పందిట్లోనే కాంతమ్మ గురించి ఎవరో చెడ్డగా మాట్లాడారని ఆమె శీలాన్ని శంకించి ధర్మలింగం కోడలు మహేశ్వరిని అక్కడ్నుంచే బయటకు వెళ్లగొడతాడు. మాణిక్యం నిస్సహాయంగా చూస్తుండిపోతాడు. తరువాత మాణిక్యంకి రాధ అనే అమ్మాయితో మళ్లీ పెళ్లి చేస్తాడు తండ్రి. మహేశ్వరి తల్లి కాంతమ్మ దిగులుతో మరణిస్తుంది. మహేశ్వరి ఒక దేశభక్తి గల దొంగల ముఠాలో చేరుతుంది. ఆ ముఠా నాయకుడు మాయవంతుడు మహేశ్వరికి రాణి రంగమ్మ అని మారుపేరు పెడతాడు. రాణి రంగమ్మ ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యాలకు నిద్ర లేకుండా చేస్తుంది. ఆమెను పట్టి బంధిస్తే 10,000 రూపాయలు బహుమతి ప్రకటిస్తుంది ఈస్ట్ ఇండియా కంపెనీ. ఒకప్పటి మామగారు ధర్మలింగం రాణి రంగమ్మ తన కోడలే అని తెలియక ఆమెను ఈస్ట్ ఇండియా కంపెనీకి పట్టించడానికి ప్రయత్నం చేస్తాడు. రాణి రంగమ్మ ఒంటరిగా పడవలో బయలుదేరుతుంది. కథ చిత్రాతి చిత్రమైన మలుపులు తిరుగుతుంది. చివరికి రాణి రంగమ్మ అంటే మహేశ్వరి ఏమైంది, మాణిక్యం రెండో పెళ్లి చేసుకున్న రాధ ఏమైంది, అసలు మాణిక్యం ఏమయ్యాడు, వీటన్నింటికీ సమాధానమే రాణి రంగమ్మ చిత్రానికి ముగింపు. కథ రాసింది సివి శ్రీధర్. తెలుగు డబ్బింగ్ చిత్రానికి మాటలు పాటలు ఆరుద్ర, సంగీతం సుసర్ల దక్షిణామూర్తి. ఈ చిత్రంలో టైటిల్ పాత్ర రాణి రంగమ్మ, మహేశ్వరిగా నటించింది సావిత్రి, మాణిక్యంగా జమినీ గణేశన్, ఆయన తండ్రి ధర్మలింగంగా కె.ఏ. తంగవేలు, మహేశ్వరి తల్లి కాంతమ్మగా శారదాంబ, దొంగల నాయకుడిగా ఎన్.ఎస్. నారాయణ పిళ్ళై మొదలైన వారు నటించారు. ఈ సినిమా ప్రేక్షకుల్ని అస్సలు అలరించలేకపోయింది.